మంచిర్యాల నియోజకవర్గంను 30 ఏళ్ల అభివృద్ధి చేసి భవిష్యత్తులో ప్రజాప్రతినిధులకు చేతి నిండా పని లేకుండా చేస్తానని ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్ రావు అన్నారు. బుధవారం తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన 211 మంది లబ్ధిదారులకి 2,11,24,476 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF కింద 193 మంది లబ్ధిదారులకి 63,16,000 రూపాయల చెక్కుల్ని లబ్ధిదారులకి అందజేశారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తీర్థనని స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక పథకాలు అభివృద్ధి దశల్లో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హమ్దాన్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మముని, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మాధవరపు రాజేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ హాజీపూర్ మండల అధ్యక్షులు తోట రవి, కర్ణమామిడి PSCS సింగిల్ విండో చైర్మన్ కోట సత్తయ్య, మంచిర్యాల PSCS సింగిల్ విండో చైర్మన్ రాసమల్ల శ్రీనివాస్ గౌడ్, వేంపల్లి మాజీ ఎంపీటీసీ డేగ బాపు, మాజీ సర్పంచ్లు కొట్టె మహేందర్, అన్నం మధుసూదన్ రెడ్డి, పొట్టాల సుమలత, శ్రీశైలం గౌడ్, కాంగ్రెస్ పార్టీ హాజీపూర్ మండల అధ్యక్షులు తోట రవి, పెద్దపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు పొట్టాల శంకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ హాజీపూర్ మండల నాయకులు గోనె సంజయ్ రావు, పుస్కూరి శ్రీనివాసరావు, అల్లముల నాగయ్య, నీరటి పెద్దయ్య, పొట్టాల శేఖర్ గౌడ్, రేకల చంద్రయ్య, కర్రా జగన్మోహన్ రెడ్డి, కందుల రమేష్, సాయిని రామచంద్రరావు, గడ్డం వెంకటేష్, బోడకుంటి మల్లేష్, ఐలవేని హనుమంతారావు తదితరులు పాల్గొన్నారు. ఇతర మండలాల నేతలు పాల్గొన్నారు. ఇవాళ నేను సరే నాకు ఏ పని చేసినా కూడా మొండిగా చేస్తా, భయపడకుండా చేస్తాను. నేను నమ్మితే ప్రజలకు లాభమైందని చేస్తాను. దాంతో నాకు శత్రువు కూడా బాగా ఉంది. శత్రువులకు నేను భయపడటం కాదు. శత్రు నా జీవితానికి వరకు తలవంతని నేను వంతన ఉండేవానికి అందులో సందేహం లేదు. ఈరోజు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 30 సంవత్సరాల వరకు ఈ నియోజకవర్గం జనాభా ప్రకారం మంచినీళ్ళు కానీ, సాగునీళ్ళు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, కరెంటు కానీ, ఇండస్ట్రియల్ పార్క్ కూడా వస్తుంది, ఉద్యోగాలు, ఇవన్నీ చూసుకొని చేస్తున్నాం. 30 సంవత్సరాలు దానికి ఏం అవసరం ఉంటుంది? 30 సంవత్సరాలు పెరిగే జనాభా ఎంత, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ నేను చేసుకుంటూ పోతున్నా. ఆ విజన్తో చేస్తున్నా. ఖచ్చితంగా ఇంతకుముందు శ్రీచంద్రగా చెప్పినట్టు ఈ 5 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ గెలిచి ఎవరైనా కూడా 30 సంవత్సరాల దాకా ఎమ్మెల్యే కానీ, ఇంకా మా వాళ్ళు కూడా కోపడుతుంది కావచ్చు మా కౌన్సిలర్కి వీళ్ళందరికీ. సార్ మాకు ఏం లేకుండా చేస్తాను కానీ ఎవరికేం పని ఉండదు. ఎక్కడ ఉంటే పైపులు పోతే పైపు పెట్టాలి, లేకపోతే ఇక్కడ నట్లు బోట్ ట్రై చేయాలి, ఇక్కడ రోడ్ల కింద పొక్కవాటు చేసి తప్పితే 30 సంవత్సరాల దాకా కౌన్సిలర్ ఏం పని కూడా చేస్తుంది. ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాలు చేసి చూపిస్తాను. అది ఎన్నికలు అయిపోయినా కాదు, ఎన్నికల కన్నా సంవత్సరం ముందే చేసి చూపిస్తాను. రైతులకు సంబంధించి సంపూర్ణంగా చేస్తాం. నిరుద్యోగ యువకులకు కూడా దాదాపు ఇండస్ట్రియల్ పార్కు, IT పార్క్ అవుతుంది. అది కూడా అయితే అది మొదలైతే ఇంకో 2 నెలల లోపల. దాని ద్వారా కూడా దాదాపు ఒక 3 నుంచి 5 వేల మందికి ఎన్నికల లోపల వస్తాయి ఉద్యోగాలు. ఎన్నికల తర్వాత మనం జాగ్రత్తగా చేసుకుంటాం. 10-15 వేల ఉద్యోగాలు మనం ఇక్కడ ఇచ్చే పరిస్థితి. ఈ హాస్పిటల్ గురించి చెప్పిన అందరూ నేను చెప్పడం అవసరం లేదు. విద్య గురించి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మంచిర్యాల నియోజకవర్గం ఉన్న 283 స్కూళ్లకు ఇప్పటి వరకు 45 కోట్ల రూపాయలు స్పెండ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన ఘనత మంచిర్యాల నియోజకవర్గం దక్కింది. రాష్ట్రంలో మొట్టమొదటి నియోజకవర్గంలో మనదే 283 పాఠశాలలు. ఈ రకంగా చేసుకుంటూ వస్తున్నాం. విద్యా వైద్యం గురించి చాలా మొదటి నుంచి మాట్లాడినా. ఆ విద్య వైద్యం ఈ రెండింటిని పూర్తి సమాజంలో కింది వర్గాలు, బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందించగలిగినాడు. నా జన్మ ధన్యమైనటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఆలోచన కూడా తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకొక ఆలోచన ఏంటంటే అది కొంత స్వార్థంగా కావాల్సిన తప్పదు. మంచిర్యాలకు సంబంధించిన పైసలు అంటే మంచిర్యాల నియోజకవర్గం కానీ, మంచిర్యాల జిల్లా కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ మన డబ్బులు మన దగ్గరనే ఉండాలి. మన హాస్పిటల్కి మనం పెట్టుకోవాలి, మన కాలేజీకి మనం పెట్టుకోవాలి, మన ఫీజులు ఇక్కడనే ఉండాలి. డబ్బులు తప్పితే ఒక్క రూపాయి కూడా హైదరాబాద్ పోవద్దు. అక్కడికి వెళ్ళి కర్నాటకకి వెళ్ళి, నిజామాబాద్కి వెళ్ళి మిత్రులు ఉన్నాడు, వాడికి వెళ్ళి ఇక్కడికి రావాలి డబ్బులు తప్పితే మన రూపాయి ఎక్కడికి పోయలేదు. అదొక్కటే ఆలోచన పెట్టుకొని చేస్తున్నా. దానికి మీ అందరి సహకారం, మద్దతు ఉంటే తప్పకుండా దాంట్లో కూడా విజయం సాధిస్తాం అనుకుంటున్నాం. ఇక మిగిలింది దేశంలో మొట్టమొదటిసారిగా మనం ఉత్తర తెలంగాణ మొట్టలు అంటాం, దక్షిణ తెలంగాణ పోతే బొమ్మలు అంటారు, ఇంకా ఆంధ్ర పోతే ఏదో కొర్రమీలు అంటారు, ఏమంటారు. కానీ ఆ ప్రాజెక్టు దేశంలో మొట్టమొదటి ప్రాజెక్టు మన దగ్గరనే గుడిపేటలో వచ్చింది. అది కూడా దేశంలో మొట్టమొదటి ప్రాజెక్టు. ఇవాళ ఏ రాష్ట్రం లేదు, దేశంలో మొట్టమొదటి ప్రాజెక్టు మనకు వచ్చింది ఇవాళ. అది కూడా దాని ద్వారా బెస్త వాళ్ళకి కానీ, ముదిరాళ్ళకి కానీ దాదాపు 500 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. దాంతోపాటు ఎవరన్నా రైతులు కూడా చేపల పెంపకం చేసుకుంటే వాళ్ళకు కూడా 4 డబ్బులు దొరికితే ఆమ్దాన్ వచ్చే అవకాశం ఉంది. ఇట్లా ఇంకా చాలామంది చేసుకుంటూ పోయి దీనికి ఎండు లేదు, నిరంతర ప్రక్రియ నడుతూనే ఉంటుంది.
కాకపోతే ఈ లక్ష్య సాధనల ఈ ప్రయాణంలో చాలామంది స్పీడ్ బ్రేకర్లు పెడతారు, రోడ్లు బొక్కలు తీస్తారు, కట్టెలు పెడతారు కాళ్ళల్లో. ఇవన్నీ పెట్టి నేను ఆగను, నన్ను ఎవరు ఆపలేదు. కానీ ఎప్పటివరకైతే మీరు నా ఏమన్నా ధైర్యం ఉంటుందో ఆ ధైర్యం సరిపోతే నాకు ఏ బలం ఆపలేదు చేసుకున్న పోతాను. ఇక మిగిలింది మళ్ళీ చాలా సందర్భాలు మాట్లాడడానికి ఇప్పుడు మిగిలినవి ఈరోజు ఏవైతే స్కీములు చేస్తున్నాం అమ్మ గుర్తుపెట్టుకోండి, నేను చెప్పింది ఏమేం చేసామని చెప్తున్నాను. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అని చెప్పినాం. దాదాపు 6 నెలలు స్టార్ట్ అయ్యి రాష్ట్రంలో మన నియోజకవర్గంలో మాత్రమే 96.9% అర్హులైన ప్రతి ఒక్కరికి కరెంటు ఫ్రీ, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అందుతుంది. అది 90,000 పైచిలకు మంది నెలకు 2,200,000 యూనిట్ల కరెంటుకు ఫ్రీ బిల్లు కట్టండి. వాళ్ళు బిల్లు కడితే 1,000 రూపాయలు కట్టాలి నెలకు. 90,000 మంది నియోజకవర్గం గడిచిన 5 నెలల నుంచి వెళ్ళి 1,000 రూపాయల బిల్లు వాళ్ళకు ఆదా అవుతుంది. అంటే కుటుంబానికి కొంత ఆసర అవుతుంది. సరే, గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి, వాటి లెక్కలు కూడా వస్తాయి, వాటి కూడా మాట్లాడతా. ఇది మొదటిది. బస్సులు అయినాయి, మిగతా ఆరోగ్యశ్రీ చేసినాం, ఇంకా చాలా స్కీములు చేస్తున్నాం, చేసుకుంటూ పోతాం. ఇది ఆగదు పక్క. ఈ ప్రక్రియ అనేది ఈ అభివృద్ధి సంక్షేమం బండికి 2 లెక్క కలిసిపోవాల్సిందే. 2 పోయినప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. తప్పకుండా చేసుకుంటూ పోతున్నాం. గడిచిన సంవత్సర కాలంలో 1,017 మందికి సీఎం రిలీఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ రికార్డు ఇలా ధైర్యంగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు కూడా ఆయన కాన్సెన్స్ తీసుకోవాలని నేను ఇచ్చాను. ఇక్కడ ఈ మిగతా వెనుక పోయి చూస్తే టీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇన్ని చెక్కులు ఇవ్వాలి. 1 సంవత్సర కాలంలో 1,017 మంది చెక్కులు, 1,017 మందికి సీఎం రిలీఫ్ ద్వారా లాభపడ్డారు. దాని అమౌంట్ కూడా దాదాపు 6 కోట్ల చిల్లర ఉన్నది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, వీళ్ళందరూ కలిపి 1,210 మందికి ఈ సంవత్సర కాలంలో ఇవి కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఇవి కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా చరిత్ర ఇంతవరకు జరగలేదు ఎక్కడ. 1 సంవత్సర కాలంలో 10,000 చిల్లర మందికి సీఎం రిలీఫ్ ఇచ్చిన 1,200 మందికి ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ప్రతి రంగంలో దూసుకుపోతున్నాం.